హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ ట్రావెలర్స్ సైడ్. సో నేనైతే నవరాత్రికి ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా. మన ధూల్పేట్ స్పెషల్ సుందర్ కళాకార్ చూడొచ్చు. నా వెనకాల ఎంత పెద్ద మాత అయితే చేసిరు ఈసారి. సో ఇది వచ్చేసి ఒక 16 ఫీట్ విగ్రహము. ఇట్లాంటివి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 16 మోడల్స్ ఉన్నాయి, ఒక 10 to 15 మోడల్స్ అన్నీ కూడా చూపిస్తా డీటెయిల్గా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో మనకి షెడ్ లోపలికి రాగానే మనకు రైట్ సైడ్లో అయితే మనకి ఏదైతే రెగ్యులర్ దుర్గామాత ఉంటారో మనకి లయన్ మీద కూర్చొని, సో మన మాత మాత్రం చాలా బ్యూటిఫుల్ ఇచ్చిరనమాట. జ్యువెలరీ వర్క్ అన్నీ చూడవచ్చు. సో ఇది వచ్చేది మనకి రెగ్యులర్ సిట్టింగ్ మోడల్ మాత. అండ్ వీళ్ళు శారీలో మాత్రం ఇది జస్ట్ పిఓపితోనే చేసినారు, కాకపోతే చాలా అంటే చాలా షేడ్స్, చాలా రియలిస్టిక్గా అయితే వీళ్ళు ఈసారి కలర్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. అండ్ మనం లయన్ చూడవచ్చు. లయన్కి వచ్చేసి మనకి రియల్ ఫెదర్స్ అనమాట. ఇది మొత్తం కూడా లయన్ ఫెదర్స్ అన్నీ కూడా. అండ్ అట్లా ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూసుకుంటే మనకి మాత వచ్చేసి మనకి సేమ్ లయన్ మీద సిట్టింగ్, బట్ బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు. విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఈ విగ్రహం అయితే 14 ఫీట్స్ హైట్ అయితే ఉందన్నమాట. అండ్ విడ్త్ వచ్చేసి మనకు ఒక 7 ఫీట్స్ విడ్త్లో అయితే ఈ మాత అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. అండ్ అట్లా ఒకసారి మనకు మాతకి ఐస్ చూడవచ్చు, ఎంత రియలిస్టిక్గా ఇచ్చారో. మనకు పెయింటింగ్ ఒకటి చూసుకుంటే అండ్ అలాంగ్ విత్ పెయింటింగ్ మనకు మాత ఐస్ కూడా రియల్గా కనిపించాలన్నట్టయితే వీళ్ళు ఇచ్చిరనమాట. అండ్ అట్లే బ్యాక్గ్రౌండ్లో మనకి విష్ణుమూర్తి మధ్యలో అండ్ బ్రహ్మ, విష్ణు, మన మహేశ్వరుడు అంటే శివుడు ముగ్గురు కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అనమాట. ఇది వచ్చేసి ఒక యూనిక్ మోడల్ అనేది చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఇట్లాంటివి డిఫరెంట్ క్రియేటివిటీ మంచి విగ్రహాలు అయితే చేసిరు. మనకి ఇక్కడ వచ్చేసి ఔల్ అండ్ అట్లే అండ్ మాత అయితే కూర్చొని ఉంది, సింపుల్ బట్ జ్యువెలరీ వర్క్ శారీ. మనకు శారీ చూడవచ్చు. సో ఈ విగ్రహంలో పర్టికులర్గా మన డిఫరెన్స్ చూస్తే శారీ వచ్చేసి మనకి కంప్లీట్ ఒరిజినల్ శారీ అనమాట మన మాతాకి. అండ్ ఇక్కడ లయన్ కూడా పొజిషన్ డిఫరెంట్గా ఉందన్నమాట నిల్చొని, ఎందుకంటే రెండు సైడ్లో కూడా మనకి ఈగల్ అండ్ లయన్ వచ్చే వరకు మాత డిఫరెంట్గా అయితే ఉందన్నమాట ఇక్కడ. సో ఇది ఇంకొక మోడల్. సో మీకు ఆల్రెడీ 3 మోడల్స్ చూపించేసిన ఇప్పటికీ నేను. సో ఈ పర్టికులర్ విగ్రహం చూసుకుంటే మనకి మాత చాలా బ్యూటిఫుల్ దర్శనం ఇస్తున్నారు, ఎందుకంటే మనకు రెగ్యులర్ సిట్టింగ్ విగ్రహం మాత పొజిషన్ చూస్తే, బట్ వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చిరో చక్రం అదైతే చాలా ఎలివేటింగ్ ఉంది. కలర్స్ చూడవచ్చు, మొత్తము మనకి మెటాలిక్ ఫినిషింగ్, మెటాలిక్ కలర్స్ అవి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు. ఆ సూర్యుని చక్రం లాగా అయితే మనకు వచ్చిందనమాట బ్యాక్గ్రౌండ్లో. ఆ చక్రం అయితే పర్టికులర్గా ఈ విగ్రహానికి మాత్రం చాలా అంటే చాలా ఎలివేట్ చేస్తుంది. సో ఇది ఇంకొక మోడల్. అండ్ సిట్టింగ్ మోడల్లో చూసుకుంటే మనకి ఇది పెద్ద విగ్రహం. ఇందాక మీకు స్టార్టింగ్లో ఏదైతే చూపించిన అది వచ్చేసి మనకు ఒక 8 ఫీట్ విగ్రహం అయితే, ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ హైట్ అయితే ఉంది. అండ్ ఆ విగ్రహంలో ఈ విగ్రహంలో మనకు డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఫేస్ అనేది కొంచెం బ్రాడ్ ఉంది అండ్ మాత చాలా శాంతంగా అయితే ఉందన్నమాట. సో ఇది ఇంకొక యూనిక్ మోడల్. ఇది చాలా రెగ్యులర్ మోడలే, బట్ మనకి డిఫరెన్స్ చూడవచ్చు. మంచి సిట్టింగ్ పొజిషన్ అండ్ జ్యువెలరీ వర్క్ ఎవ్రీథింగ్. సో అలాగే లయన్ చూసుకుంటే ఈ విగ్రహంలో లయన్ ఫేస్ కూడా పెద్ద ఉంది, ఎందుకంటే మాత విగ్రహం పెద్ద ఉంది అండ్ లయన్ కూడా పెద్దగా ఇచ్చారనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, ఈ శారీ కూడా వీళ్ళు కంప్లీట్ పిఓపి తోటే చేసిరు, బట్ ఎంత రియలిస్టిక్గా ఉంది మనకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. రియల్గా మాతకి శారీ కట్టినట్టే ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట, ఎందుకంటే చూడొచ్చు మనకి అన్ని విగ్రహాల కంటే కూడా మనకు మాత కిరీటం చూసుకుంటే ఇది చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. ఫేస్, కిరీటం అండ్ ఈ పర్టికులర్ కలర్ మనకి శారీలో కూడా ఎలా అయితే మనం నార్మల్గా మల్టీ కలర్స్ ఎట్లా అయితే వస్తాయో అట్లా వీళ్ళు పెయింటింగే ఆ లెవెల్లో ఇచ్చిర్రు అనమాట శారీస్కి చూస్తే. సో ఇది షైనింగ్ చూడవచ్చు మనము. అండ్ అలాగే లాస్ట్కి అయితే వీళ్ళు బార్డర్ యాడ్ చేసి ఆ శారీ రియల్ లుక్ వచ్చేలాగైతే చేసిరు. సో పర్టికులర్లీ సుందర్ కళాకార్ దగ్గర గణేష్ విగ్రహాలు ఎట్లయితే చేస్తారో అంతకంటే కూడా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు మాతాని చేసిరు. సో ఈ కాన్సెప్ట్ చూస్తే ఒక సైడ్ మనకు రైనో ఉంది అండ్ మధ్యలో వచ్చేసి మనకు టైగర్. సో ఇప్పటివరకు చూసిన వాటి అన్నిటికీ కూడా లయన్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎలిఫెంట్ అనమాట. ఇది ఎలిఫెంట్ హెడ్. ఈ 3 వాహనాలు కలిపి ఒక దాని మీద అయితే మనకు మాత కూర్చొని ఉంది. సో అట్లనే మనకు సైడ్లో చూస్తే ఆ గోల్డెన్ ఏదైతే డిజైన్ ఇచ్చిరో ఆల్మోస్ట్ మనకి ఒక 3D ఇమేజ్ లాగా అవుతుంది కంప్లీట్ మాత చూసుకుంటే. సో వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విగ్రహం అనమాట ఇది. ఇది వచ్చేసి మనకి విడతలో వచ్చేసి ఒక 12 ఫీట్స్ ఉంది. అండ్ నేనైతే చాలా వెనకకెళ్ళి చూపిస్తున్నా. అండ్ హైట్లో వచ్చేసి మనకి 16 ఫీట్స్ హైట్ ఉంది మాత.
అండ్ చాలా పెద్దగా ఉంది మాత అయితే. నేను ఇందాక మీకు ఇంట్రడక్షన్లో చూపించినప్పుడు నేను పక్కన నిల్చుంటే ఎంత పెద్దగా ఉన్నానని మీకే తెలుసు. మాత నా వెనకాలండి. సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ చేతిలో అన్నీ కూడా అస్త్రాలు వస్తాయి. అండ్ అట్లే లయన్ మనం చూసుకుంటే ఇక్కడ లయన్ కూర్చొని ఉంది. అండ్ దీంట్లో ఒక యూనిక్నెస్ ఏంటంటే అమ్మవారు మనకి ఒక నదీ తీరాన కూర్చుంటే ఒక రాయి మీద కూర్చున్నట్టుంది. అండ్ పక్కన చూసుకుంటే మనకు గణేశుడు కూడా ఉన్నాడు ఇక్కడ. బోల్ గణేష్ మహారాజ్కి జై. గణేశుడు మిస్ అవ్వం మనం ఎక్కడ పోయినా కూడా. మన బప్పా ఈజ్ ఆల్వేస్ బప్పా. సో ఎక్కడ పోయినా ఆయన మనల్ని ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటాడు. సో ఈ విగ్రహంలో అయితే చూడొచ్చు హెయిర్ అవన్నీ కూడా, హెయిర్ వచ్చేసి కిరీటము అండ్ బ్యాక్గ్రౌండ్లో మల్టీ కలర్ మొత్తము. సో ఇక్కడ చూసుకుంటే మీకు చెప్పినా కదా, ఇక్కడ సైడ్లో చూస్తే స్టోన్ మొత్తం ఇదంతా స్టోన్ మీద అయితే మనకు మాత కూర్చున్నట్టు ఉందన్నమాట. ముందు లయన్ మీద, దెన్ స్టోన్స్, ఆ స్టోన్స్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే మనకు మాత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా మల్టీ కలర్స్ యూజ్ చేశారు. శారీ చూడవచ్చు మనము, సేమ్ ఇందాక మీకు చెప్పినా కదా మల్టీ కలర్ శారీ అని చెప్పి. సో దీనికి కూడా ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు బుకింగ్ ఇవ్వచ్చు ఇంకా ఇక్కడికి వచ్చి. అండ్ మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్ కూడా వీళ్ళకి చెప్తే వీళ్ళు మీకు నచ్చినట్టయితే శారీ కలరింగ్ అన్నీ కూడా చేస్తారు. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చేస్తే ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో అట్లాగే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోడల్. సో ఒకసారి ఫుల్ జూమ్ అవుట్లో చూద్దాం మనం విగ్రహం ఎట్లా కనిపిస్తుంది ఇది. సో పక్కన విగ్రహాలు చూడండి ఎంత ఉన్నాయో. అండ్ అట్లే మనకి ఏదైతే మెయిన్ విగ్రహం ఉంది సెంటర్ పెద్దది, మీరు చూడవచ్చు డిఫరెన్స్ ఎంత ఉందన్నది. ఇప్పుడు పక్కన ఈ విగ్రహంకి చూస్తే ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఇది వచ్చేసి ఇంకొక విగ్రహం అనమాట. మనం నార్మల్గా ఇప్పటివరకు టైగర్ ఆర్ లయన్ ఒక్కటే చూసినాం, బట్ ఇక్కడ రెండు ఉన్నాయి. మనకు మాత బ్యాక్గ్రౌండ్ ఒక ఫ్రేమ్ ఓం వచ్చింది. అండ్ రెండు సైడ్లో కూడా రెండు శంఖాలు. ఇదైతే మొత్తం ఒక టెంపుల్ సెటప్ లాగా అయితే ఉంది మాత మనకి పైన నుంచి కింది వరకు చూసుకుంటే. అండ్ శారీ గురించి ఇంకా చెప్పాను నేను, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక యూనిక్నెస్ ఇచ్చేసారు వీళ్ళు. సో ఇక్కడ లయన్ టైగర్ చూసుకోవచ్చు మనము, చాలా క్యూట్ ఉన్నాయి. ఇందాక చూస్తే ఫెరోషియస్గా ఉండే లయన్, బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మన లయన్ అండ్ టైగర్ రెండు కూడా మంచిగా క్యూట్గా అమ్మవారి దగ్గర కూర్చొని అయితే ఉన్నాయి. సో అట్లా ఇక్కడ పక్కన మనకి ఇందాక ఫస్ట్ చూపించినా కదా, ఫస్ట్ విగ్రహం హైటే అనమాట సేమ్, కాకపోతే కలర్ డిఫరెన్స్. సో ఇది వచ్చేసి ఇది కూడా అంతే మనకు సేమ్ ఈగల్ అండ్ లయన్. అండ్ శారీ చూసుకుంటే శారీ కలర్ డిఫరెన్స్ ఇది. సో ఇది వన్ ఆఫ్ ద న్యూ మోడల్ ఇది సుందర్ కళాకార్ దగ్గర. సో ఇందాక చూసిన వాటిలన్నింటిలో కూడా ఇది ఇంకొక కొత్త మోడల్ అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మన గోమాతలో ఎట్లయితే అన్ని దేవతలు వస్తాయో అట్లా వాళ్ళు ట్రై చేసారు అనమాట. మాతాకి లక్ష్మీదేవి అండ్ శివుడు, అండ్ చేతుల మీద కూడా ప్రతి చేయి మీద ఒక దేవుడు ఉన్నాడు. అండ్ అట్లే మన లయన్ చూసుకుంటే లయన్కి కూడా మనకు స్నేక్స్ వచ్చినాయి. అండ్ అట్లే ఇక్కడ విష్ణుమూర్తి, అందరు దేవుళ్ళు అయితే లయన్ కాళ్ళ మీద, తోక మీద, అండ్ ఆల్ గాడ్స్. సో ఇది ఇంకొక యూనిక్ మోడల్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు మ్యాక్సిమం అన్ని మోడల్స్ కూడా ఆర్డర్ మీదనే చేస్తున్నారు అనమాట. అన్ని మోడల్స్ చేసి రెడీగా పెట్టిరు. సో ఒకసారి చూస్తే అన్ని మోడల్స్ చేసేసి పెట్టినేసారు ఇక్కడ డిస్ప్లేకి అయితే. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అయిపోయిన తర్వాత లైక్ డిస్ప్లే మోడల్ లాగా పెట్టి ఇక్కడ ఆర్డర్ తీసుకొని బుకింగ్ చేస్తున్నారు. సో నాకైతే చాలా అంటే చాలా పర్సనల్గా నచ్చింది ఈ విగ్రహం. ఎందుకో మరి తెలియదు నాకు, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సర్కిల్ వచ్చి రెండు సైడ్లు కూడా స్నేక్స్ వచ్చి, ఆ స్నేక్స్ కూడా ఏఐ జనరేటెడ్ లాగా ఉందన్నమాట. కంప్లీట్ ఒక పిక్చర్ మనం డ్రా చేస్తే ఎట్లా వస్తుంది స్కెచ్, అంత బ్యూటిఫుల్గా అయితే అవుట్పుట్ వచ్చింది. సో మాత చూస్తే మనకి స్నేక్స్ అండ్ స్నేక్స్ పైన కూర్చొని ఉంది, అండ్ పక్కన లయన్. బట్ దిస్ ఈస్ కంప్లీట్ న్యూ కాన్సెప్ట్ అనమాట. ఇది మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఉంది. సో ఇదనమాట మొత్తం లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ సుందర్ కళాకార్ 2025 దుర్గామాత ఐడల్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే కంపల్సరీ చూడండి. చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది మాస్ ట్రావెలర్ సైడ్, అక్కడైతే ఇంకా డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ వేస్తున్నాయి ఈ మధ్య. సో ఫాలో చేయండి డెఫినెట్లీ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. బోల్ గణేష్ మహారాజ్ की जय. दुर्गा माता की जय.